హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా 5 AM మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది సాటర్డే మినీ వ్లాగు. సాటర్డే ఏకాదశి, అలాగే నేను సప్త శనివారం పూజ కూడా చేసుకున్నాను. ఆ వీడియో అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మీతో. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నార్మల్ రోజుల్లో కూడా నైటే కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటాను. మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. బాక్సులు ఉండేటప్పుడైనా హడావడి లేకుండా ప్రశాంతంగా అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు. లేట్గా లేచినా కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అలాగే పూజ ఉన్న రోజైతే ఇంకొంచెం మొత్తం అంతా హౌస్ అంతా క్లీన్ చేసి ముందు రోజే పెట్టేసుకుంటాను. ముగ్గు అంతా అయితే మార్నింగ్ లేచి పెట్టుకుంటాను. ఎప్పుడైనా కొంచెం హెవీగా ఉంటుంది మార్నింగ్ వర్క్ అనుకున్నప్పుడు మాత్రమే నైట్ పెట్టుకుంటాను. ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చి అయితే హాట్ వాటర్ తాగిన తర్వాత మా హస్బెండ్ కూడా లేచారు. లేచిన తర్వాత ఇద్దరం కొంచెం వేడి వేడి టీ పెట్టుకుని అయితే తాగేసాము. ఎప్పుడైనా మార్నింగ్ తాగాలనిపించినప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఇలా టీ అయితే పెడుతూ ఉంటాను, రెగ్యులర్గా కాదు. టీ తాగడం అయిపోయిన తర్వాత ద్వారానికి పసుపు రాసుకుని చక్కగా బొట్టెలు పట్టుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు వేసుకొని కొంచెం ఆ రెడ్ కలర్ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది, చాలా చక్కగా. ముగ్గు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను ప్రమిదలను అయితే చేస్తున్నాను. బియ్యం పిండితో ప్రమిదలను చేసి పెట్టుకుంటాం కదా, ఆ ప్రమిదలను చేసి పెట్టుకొని గోవిందనామం పెడితే చాలా అందంగా కనిపిస్తాయి ఈ ప్రమిదలు. ఇక్కడైతే నేను బియ్యం పిండిని కలుపుకుంటున్నాను. బియ్యం పిండిలో కొద్దిగా పాలు వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుంటూ మనం అయితే కలుపుకోవచ్చు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే కలుపుతారు. నేనైతే కొంచెం పాలు వేసి తర్వాత వాటర్ వేసి కలుపుకుంటూ ఉంటాను. చాలా బాగా వస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా. ప్రమిదలకైతే కలిపి పక్కన పెట్టుకున్నాను, వెంటనే చేసిస్తాను. ఇప్పుడైతే చల్లిమిడి వడపప్పు చేసుకుంటాం కదా, చల్లిమిడిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రమిదలను కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రమిదలు మనకి కరెక్ట్గా రావాలి అంటే ఇలా చిన్న గ్లాసులో కొంచెం పిండిని వేసుకొని మనం ఎంత తీసుకోవాలో అంత ముద్దని గ్లాస్లో పెట్టుకొని ఒక చిన్న స్టిక్ లేదా ఇలా ఏదైనా ఉంటే లేదా మన థంబ్ ఫింగర్ని కూడా పెట్టుకొని చిన్నగా హోల్ చేసుకొని ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. మీకు ఇంకా మిడిల్లో హోల్ కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే హ్యాండ్తో తర్వాత మనం పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అయింది ఆ రోజు పూజ. దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు ప్రసాదాలు కూడా చేసి పెట్టుకున్నాను. నార్మల్గా 7 శనివారం పూజ చేసేటప్పుడు నువ్వుల ఉండల్ని పెట్టుకుంటాం కదా, నేనైతే 7 చిముల ఉండల్ని కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే లెమన్ రైస్ని కూడా పులిహోరను కూడా చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో నేనేమీ వీడియోని తీయలేదు. వచ్చేటప్పుడు చిన్నగా ఇలా క్లిప్ తీసుకున్నాను. వచ్చేటప్పుడు పక్కనే ఒక చిన్న చెరువు ఉంటుంది. అందులో కమలాలు అయితే ఎంత బాగా విడిచాయో చూడటానికి చాలా బాగుందని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ రోజంతా ఫాస్టింగ్ ఉందాము అనుకుని ఈవినింగ్ వరకు అయితే ఫాస్టింగ్ ఉన్నాను. నేనైతే వాళ్ళకి ఫ్రూట్ కట్ చేసి ఇచ్చేసిన తర్వాత బీట్రూట్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ని కూడా ప్రిపేర్ చేసుకొని తాగేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రాజ్మా అయితే కర్రీగా చేశాను. రాజ్మా కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అయితే పూజ చేసుకుంటాను.
మార్నింగ్ నైవేద్యంగా పెడతాను కదా, ఆ ప్రసాదాన్నే తీసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి ఇదండి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. పూజ ఉండేటప్పుడు నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.